నేను నా జీవితంలో ట్రయాంగిల్ మీద ఇంత రీసెర్చ్ చేస్తానని కల్లో కూడా అనుకోలే. ఎంత రీసెర్చ్! నా కెరియర్ కూడా వద్దు. స్కూలింగ్ నుంచి వెనక్కెళ్తే స్కూలింగ్లో కూడా మ్యాథ్స్ మీద నేను ఇంత ఫోకస్ చేసి ఉన్నాను. ఇంటర్మీడియట్లో కూడా మ్యాథ్స్ మీద నేను ఇంత ఫోకస్ చేసి ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంజనీరింగ్ నాది ఐటీ బ్రాంచ్, బట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఉంటుందన్నమాట. సో అందులో కూడా నేను ఎంత ఫోకస్ చేసి ఉన్నాను, ఈరోజు అంత ఫోకస్ చేశా. అది కూడా ఒక ట్రయాంగిల్ కోసం. దీని అమ్మ జీవితం. సో ఈ వీడియో చాలా చాలా ఫ్యాక్ట్స్ మనం మాట్లాడబోతున్నాం. ఎపిసోడ్కి లైవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఎపిసోడ్ రివ్యూ చూసిన వాళ్ళు ఈ రివ్యూ చూసే కేరా నువ్వు మాట మార్చావంటే, మాట మార్చడం కాదు, బిగ్ బాస్ మే అలా చూపిస్తే నేనేం చేస్తానమయ్యా? అక్కడ చూపించిందే కదా చెప్తాను నేను. మనం ఏమైనా రిలాక్స్గా చేస్తామా? మనం మెయిన్ ఎపిసోడ్ చూడగానే రివ్యూ చేస్తాం, వెళ్తాం, లైవ్ చూస్తాం, చేస్తాం. డిఫరెన్స్ ఉంటే లైవ్లో చెప్తాం. డిమాండ్ ఫోన్ స్లాంగ్ వచ్చింది కదా, వచ్చేస్తుంది. సో బాగుంటుంది. సో సంజన వర్సెస్ తనుజ, ఎవరిది తప్పు? బర్నీకి అన్యాయం జరిగిందా? రీతు వాడిన తుప్పాస్ గేమ్ ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం మనం ట్రయాంగిల్ గురించి. బిగ్ బాస్ మేయా ఆహా, ఎంత ప్రోమోలే మిస్లీడ్ చేస్తున్నాం అనుకున్నా, మెయిన్ ఎపిసోడ్ కూడా ఎంత మిస్లీడ్ చేస్తావా? మెయిన్ ఎపిసోడ్లో చూపించింది ఒకటి, అబ్రమ్ట్గా కట్ చేసేసింది ఒకటి, లైవ్లో పూర్తిగా చూస్తే జరిగింది ఒకటి. ఎన్న తలైవా ఎడిటర్ పర్ఫార్మెన్స్. కమ్ టు మై రూమ్ ఎడిటర్, కమ్ టు మై రూమ్. సో ఇంట్రెస్టింగ్ వీడియో. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్లు అయిపోయింది. విన్నర్ ఎవరో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టా, అందుకే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమంట. మై రివ్యూస్ అఫీషియల్ సెర్చ్ చేస్తూ వస్తుంది, ఆర్ డిస్క్రిప్షన్లో పెట్టకపోయినా బయోలో ఉంటుంది. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ 2 వారాలు లీకులు అప్డేట్లు చాలా ఫాస్ట్గా వస్తాయి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మై రివ్యూస్ 80,000కి దగ్గరలో ఉన్నాం. దగ్గరండి, మరీ దగ్గర కాదు, 4,000 చిల్లర రావాలి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ టాక్స్. ఈ వీడియోలో ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూషన్ వాళ్ళు తొంగునేంత వరకు, దాంతోపాటు చాలా జరిగాయి, చాలా మాట్లాడతాను, చాలా క్లియర్గా ఈరోజు నేను మీకు మ్యాథ్స్ నేర్పిస్తాను నేను. దాంతోపాటు టికెట్ టు ఫినాలే, ముందు టికెట్ టు ఫినాలే చెప్తా. టికెట్ టు ఫినాలే ఏమైందిరా అంటే, 3 మిగిలారు కదా. సో అక్కడ డిక్లరేషన్ ఇచ్చారు కదా సంజన గారు, బర్నీ గారు అవుట్ అని చెప్పి. సో అదైతే అన్ఫేర్ అయింది పాపం. మళ్ళీ చెప్తాను నేను, అక్కడికి వస్తా. సో రితు, ఇమాన్యుల్, కళ్యాణ్ 3 ఉన్నారు కదా. వీళ్ళు 3కి యుద్ధభూమి చెప్పాడు కదమ్మా. యుద్ధభూమి అసలే మామూలు యుద్ధభూమి కాదు, బొక్కలో యుద్ధభూమి. సో టాస్క్ సో ఏమైందిరా అంటే, రీతు ఇమాన్యుల్కి టాస్క్ ఏదైతే ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు. సో ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు. తర్వాత రీతుకి కళ్యాణ్కి జరిగితే కళ్యాణ్ విన్ అయ్యాడని టాక్. ఇప్పుడు కూడా 100% కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు, బట్ అది టాక్. సో కళ్యాణ్ విన్ అవ్వడం అది మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది టికెట్ ఫినాలే అప్డేట్. ఇప్పుడు మనం అద్భుతమైన రెక్టాంగిల్ గురించి తెలియాలి. ఇది తెలియాలంటే మీకు దేవర కథ తెలియాలి. అంత పెద్ద కథ స్వామి, యాడ్ నుంచి వద్దాం. సో ఫస్ట్ బిగ్ బాస్ చెప్పిన మళ్ళీ వచ్చింది ఏగా నేనమ్మ. సో బిగ్ బాస్ చెప్పిన రూల్ 1, రూల్ 2 నేను మళ్ళీ 3-4 సార్లు ముందుకి ఎందుకు వెళ్ళి చూశాను. సో అదే చెప్తున్నా నేను, చాలా నేను నిజాయితీగా చెప్తాను. సో రూల్ నెంబర్ 1 వచ్చేసరికి రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేరు ఇవి తెమ్మన్నారు. అంతే తప్ప ఒకటే సైజు ఇవి తెమ్మలేదు. అంతే, ఒకటే సైజు తెమ్మలేదు. రెండోది వచ్చేసరికి ఫస్ట్ రోలో సేమ్ షేపులు పెట్టాలి, తర్వాత రింగ్ వేయాలి, తర్వాత రోలో సేమ్ షేపు అని చెప్పారు. షేప్ అంటే ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ షేపు వేరు, సైజు వేరు. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి, ఆర్ ఎటువంటి ఏ టూల్ అయినా అడగండి, చెప్తారు. సో ఇప్పుడు ట్రయాంగిల్స్లో డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఆబ్ట్యూస్ ట్రయాంగిల్ ఇవన్నీ ఉన్నాయి కదా. దాని షేపు ఒకటే కానీ టైపు వేరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. అలాగే సైజు వేరు. షేప్ అంటే అది, దాని షేప్ ఏందిరా అంటే దాని షేప్ ట్రయాంగిల్ షేప్. సో కాన్సెప్ట్ బిగ్ బాస్ చెప్తుంది, ట్రయాంగిల్ షేపు ఉన్నవి ఫస్ట్ రో అయిపోయిన తర్వాత రింగే, తర్వాత సర్కిల్ షేప్లో ఉన్నవి అయిన తర్వాత రింగే, తర్వాత స్క్వేర్ షేప్లో ఉన్న తర్వాత రింగే. అది షేప్ డెఫినేషన్. కాకపోతే ఇక్కడ చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్లేదు, ఎండ్ ఆఫ్ ద డే షేప్ ఇంపార్టెంట్. షేప్ అంటే సైజు కాదు, ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ షేప్ అండ్ సైజ్ అది. దాని షేప్ సర్కిల్ అయి ఉండాలి, దాని షేప్ ట్రయాంగిల్ అయి ఉండాలి, దాని షేపు ఏమంటారు ట్రయాంగిల్ అయి ఉండాలి, స్క్వేర్ అయి ఉండాలి, సర్కిల్ అయి ఉండాలి. సో ట్రయాంగిల్లో రకరకాల టైప్స్ ఉన్నాయి కదా. సో రితు పెట్టిన ఫస్ట్ ట్రయాంగిల్ అబ్ట్యూస్ ట్రయాంగిల్, మిగిలినవి 2 ట్రయాంగిల్. సో
అది మ్యాటర్, డిఫరెన్స్ బిట్వీన్ సైజ్ అండ్ షేప్ది. ఇప్పుడు నేనేం కనుక్కున్నాను అంటే ఇక్కడ నేను తనూజని ఇంతకు ఐఐటి టాపర్ అనే దాని మీద ఇంకా నిలబడి ఉంటా, కానీ తనూజ ఆ పాయింట్ తేడం వల్లే బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు రావడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు కదా పర్పుల్ కలర్ది, ఇది రాంగ్ అని చెప్పి. దానివల్లే కదా ఇంత పంచాయతీ జరిగింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ తనూజాస్ ఇన్వాల్వ్మెంట్. మళ్ళీ ఆ ఐఐటి టాపర్ దాని మీద నేను నిలబడే ఉన్నా, ఎందుకంటే లైవ్లో కూడా సగం డిస్కషన్ అయిపోయిన తర్వాత అబ్ట్యూస్ ట్రయాంగిల్ పట్టుకుని ఇది ట్రయాంగిల్ కాదంటే అక్క నీకు దండం అక్క, ఇప్పుడు వరకు బాగానే ఫైట్ చేసావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళకే వద్దే, వచ్చిన పేరు మళ్ళీ పోతుంది అనిపించింది నాకు. కానీ అక్క తేడం వల్లే కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, అది ట్రయాంగిల్ షేప్ కరెక్టే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే పర్పుల్ కలర్ బర్నీ గారు ఏదైతే రేస్ చేశారో ఆ ట్రయాంగిల్కి చిన్న కర్వ్లా ఉంది చూసారా, అది ఎండ్ ఆఫ్ ద డే దాన్ని ట్రయాంగిలా కాదంటే సమాజం 90% సమాజం అది ట్రయాంగిల్ అనే అంటది. ఓకేనా, రెగ్యులర్ ట్రయాంగిల్ కాకపోయినా ఇర్రెగ్యులర్ ట్రయాంగిల్, ఇది తూట్ తమలపాకు నేను చెప్పిందే. గివెన్ దట్ ఏందిరా అంటే అక్కడ ఉన్న జంక్ యార్డ్లో ఇంకో ట్రయాంగిల్ షేప్ ఉండకపోతే, కానీ కరెక్ట్గా వాళ్ళు ఎతికితే ఏం జరిగిందో తెలుసా, ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ ఉన్నది వచ్చింది, మూడు స్ట్రైట్ లైన్స్తో కనెక్ట్ అయ్యేవి. సో అలాంటప్పుడు తర్వాత తవ్వే కొద్దీ దొరికింది ఏంటంటే ట్రయాంగిల్లో రకరకాలవి బొక్కలు ఉన్నవి, చిన్న కర్వలు ఉన్నవి, ఇవన్నీ బిగ్ బాస్ కావాలనే ఇలా చిన్న ఎర్రర్స్ ఉన్నవి పెట్టాడు. బర్నీ చెప్తాడు తర్వాత, అలా కావాలని పెట్టాడు. ఎందుకురా అంటే ప్లేయర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, సంచాలకుని కన్ఫ్యూజ్ చేయడానికి. సో సంచాలకు చాలా టఫ్ టాస్క్. నేను ఏమి కేక్ వాక్ అనట్లేదు, కానీ ఇక్కడ నేను సంజనాని ఎక్కడ తప్పు పడుతున్నాను రా అంటే రితువే కనబడుతుంది అనుకుంటా. రితు వచ్చి పెట్టేత్తన అయితే ఇప్పుడు అంటే వద్దు పెట్టదంటే అప్పుడు తను చెడుతుంది, చూపిస్తుంది. సో బిగ్ బాస్ జడ్జిమెంట్ అడుగుతాడు. బిగ్ బాస్ జడ్జిమెంట్ అడిగినప్పుడు అక్కడ ఈగోకి తీసుకుందేమో అనిపించింది. ఎందుకు ఈగోకి తీసుకుంది అనిపించింది అంటే, నేను ఇందాక డిఫరెన్స్ బిట్వీన్ షేప్ అండ్ సైజ్ అని ఎందుకు చెప్పాను అంటే, అక్కడ షేపు ట్రయాంగిల్ సైడ్లో ఉండాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి కదా 3 ఆల్రెడీ. అటుపక్క ఆయన 3 పర్ఫెక్ట్ పెట్టాడు, ఇటుపక్క ఈ 3 పర్ఫెక్ట్ పెట్టినప్పుడు 3 పర్ఫెక్ట్ పెట్టలే, ఒక పర్ఫెక్ట్ బయటకు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ఇది పెడితేనే కదా కరెక్ట్ ఫిట్. సో కంపల్సరీగా బిగ్ బాస్ వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కోసమే అది పెట్టారు. సో ఆ యాంగిల్లో చూస్తే రితు చౌదరి ఏదైతే పెట్టిందో అది 100% పర్ఫెక్ట్ షేప్ ఆఫ్ ట్రయాంగిల్ కాదు. ఎందుకంటే పర్ఫెక్ట్ షేప్ ఆఫ్ ట్రయాంగిల్ ఆల్రెడీ అక్కడ ఉంది, ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంది ఆల్రెడీ, ఇంకో ఈక్వలేటర్ ట్రయాంగిల్ పెట్టింది, ఇంకో అబ్ట్యూస్ ట్రయాంగిల్ పెట్టింది, 3 ట్రయాంగిల్లే 3 షేప్ వి కాల్ ఇట్ ఎస్ ట్రయాంగిల్. సో ఏదైతే బర్నీ గారు పాయింట్అవుట్ చేశారో అది కరెక్ట్. సంచాలకుగా అసలు గేమ్ కాన్సెప్ట్ అది షేప్ అని 2 రూల్ అని చెప్పాను కదా. ఫస్ట్ రూల్ ట్రయాంగిల్, రెండోది షేప్ అని చెప్పినప్పుడు కావాలని షేపులు అలా బొక్క పెట్టాడు బిగ్ బాస్. వీళ్ళు అది కార్పెంటర్ ఇష్యూ కాదు. మనం కార్పెంటర్ ఇష్యూ అనుకున్నాం, నేనైతే కార్పెంటర్ ఇష్యూ ఇది అని అన్నా, కార్పెంటర్ ఇష్యూ కాదు, కావాలని కన్ఫ్యూజ్ చేశాడు. మనం ఆ ట్రాప్లో పడిపోయాం. బట్ మన ఐఐటి టాపర్ గారు అది పాయింట్అవుట్ చేయడం వల్ల, అబ్ట్యూస్ ట్రయాంగిల్ పాయింట్అవుట్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. సో అందుకని నేను అప్రిషియేట్ చేస్తా తనూజని, 100% అప్రిషియేట్ చేస్తా. భరణి పెయిన్ కూడా నేను అర్థం చేసుకోగలను. సో భరణి కొంచెం ఓవర్ చేశాడు, రాంగ్ అనిపించింది, కానీ ఎపిసోడ్ చూశాక లైవ్ చూసాక రాంగ్ అనిపించలే. ఆయన ఎందుకంటే చాలా చిలక్క చెప్తాను ఎందుకండి కావాలని దగ్గరలో అలా ఇచ్చాడండి విత్ సమ్ ఎర్రర్స్, అదే కదా గేమ్ అని. ఎగ్జాక్ట్లీ గేమ్ అదే. సో అక్కడ సంచాలకుగా సంజన గారికి బిగ్ బాస్ వచ్చి అనౌన్స్మెంట్ ఇవ్వు అన్నప్పుడు ఒకవేళ ఆ పర్ఫెక్ట్ షేప్ దొరకపోయి ఉంటే ఆమె తీసుకునే డెసిషన్ మనం అందరం ఒప్పుకునేవాళ్ళు, ఆర్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఒప్పుకునేవారు. కానీ అక్కడ పర్ఫెక్ట్ షేప్ ఆఫ్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు అది కదా అక్కడ ఉండాలి, అప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిపోయినట్టే కదా. సో బర్నీ గారి పాయింట్ రైటే కదా, తనూజ పాయింట్ రైటే కదా. ఆమె అక్కడ ఈగోకి తీసుకెళ్ళకుండా రాంగ్ అని చెప్పి వేరే జడ్జిమెంట్ ఇచ్చుంటే బాగుండు. అరే మరి ఆయన అసలు రింగులు వేయలేదు కదరా అంటే ఎపిసోడ్లో అలా చూపించారు, తర్వాత ఆయన మళ్ళీ 3 రింగులు వేసాడు. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన రింగులు వేయకుండా 2 రింగులు ఉన్నప్పుడే వీళ్ళు ఎప్పుడైతే ఈ షేపుల గురించి మాట్లాడుతున్నారో అక్కకి భయం వేసి రితు లోపల పెట్టేసింది, షర్ట్ లోపల రింగ్ దాచేసుకుంది. దాన్ని మళ్ళీ వేరే రకంలో చెప్తుంది. తర్వాత ఒకటికమ్మ ఇంత దారుణమైన అబద్ధాలు ఏంద్రా అని చెప్పి ఆ రింగ్ అలా దాచేసుకుంటే ఆయన ఒక రింగే కదా వేసాడు, 2వ రింగ్ కష్టపడి వేసాడు, పడిపోయింది. తర్వాత 3వ రింగ్ లేదు, ఈమె షర్ట్ లోపల పెట్టుకోవడం సంజన చూసినా కూడా మేము అనకుండా సరే గేమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఒక 5 సెకండ్స్ తీసుకొని ఆల్రెడీ పడిపోయిన రింగే తీసుకెళ్ళి పాపం మళ్ళీ బర్నీ గారికి ఇస్తే బర్నీ గారు అది వేశారు.
సో దానివల్ల 3 రింగులు ఆయన వేయడం జరుగుతుంది. కానీ అక్కడ టెక్నికల్‌గా 2 రింగులే ఉంటది. ఎందుకంటే ఒక రింగ్ ఈమె దాచేసింది కాబట్టి అక్కడ పడింది, ఈమె ఇచ్చింది. ఇక్కడ రితు మళ్ళీ వచ్చి ఎదవ గొడవ ఏమాడుతదంటే 2 రింగులే ఉన్నాయేంటి, 2 రింగులే ఉన్నాయండి, 3 రింగులు లేవంటే నేను 3 సార్లు వేసాను అక్కడ కనబడలేదని చెప్తాడు. తర్వాత ముందు నాకు అర్థం కాలే. తర్వాత ఆస్కార్ పర్ఫార్మెన్స్ అర్థమైంది. అక్క లోపల దాచేసి మళ్ళీ ఇది క్వెషన్ అడుగుతుంది. మళ్ళీ డిమాండ్ పవన్ అడుగుతున్నప్పుడు వేరేలా చెప్తుంది. చాలా కన్నింగ్‌గా ఆడింది రితు. చాలా వెరీ వెరీ కన్నింగ్. కన్నింగ్‌కి నిదర్శనం రితు అన్నట్టుంది ఈరోజు లైవ్‌లో. బట్ ఎపిసోడ్‌లో అలా చూపించలేదు స్వామి. రేపు నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఇవన్నీ చూపిస్తారా లేదా అని. అందుకే నేను ముందుగానే మిడ్ డే టాక్స్‌లో ఇదంతా డిస్కస్ చేస్తున్నా. సో బర్నీ గారికి 2 అన్యాయాలు జరిగాయి. అన్యాయం నెంబర్ 1 వచ్చేసరికి పర్ఫెక్ట్ షేప్ ఉన్న ట్రయాంగిల్ ఉన్నా కూడా అది పెట్టకుండా వేరేది పెట్టినా ఆమె జడ్జిమెంట్ రితుకి ఇచ్చింది. రెండోది వచ్చేసరికి ఈయన రింగులు వేస్తున్నప్పుడు ఈయన ఎక్కడైతే మళ్ళీ ఈమె చేసింది రాంగ్, ఈయనది రైట్ అయిపోతుందేమో 3 రింగులు వేసేస్తే అని చెప్పి రింగ్ దాచేసింది చూసారా రితు, అది రెండో అన్యాయం. నాకు ఆ 2 విషయాల్లో నచ్చలేదు. ఓవరాల్గా వెర్డిక్ట్ వచ్చేసరికి, ఆ జడ్జిమెంట్ వచ్చేసరికి నాకు నచ్చలేదు. ఏరా మెయిన్ ఎపిసోడ్లో సొల్లిగా అలా చెప్పావు అంటే మెయిన్ ఎపిసోడ్లో అలా చూపించారు కాబట్టి. అందుకే వెంటనే లైవ్ 3 సార్లు చూసా. ముందుకెళ్ళా, వెనక్కి వెళ్ళా, జామెట్రీ చదివా, చాట్ జీపీటీని అడిగా, జెమినైని అడిగా, నా కోపైలట్ని అడిగా, ఇంకా అందరినీ అడిగా. అందరినీ అడిగిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంద్రా అంటే ఈ 2 మిస్టేక్లు జరిగాయి. సో బర్నీకి ఇంజస్టిస్ జరిగింది. కానీ బర్నీ దాంట్లో కూడా ఒక తొండి ఉంది తెలుసా, అది డిమాండ్ పవన్ కనిపెట్టాడు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తుంది. లైవ్ చూడండి, చూడలేని వాళ్ళకి పవన్ గారు చెప్పిన మాట నమ్మకం ఉంటే వినండి. ఆర్ రేపొద్దున వేరే రివ్యూలు కూడా చెప్తారు కదా లైవ్ చూసాక, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంద్రా అంటే చూసి చూడలేనట్టే చెప్పే రివ్యూల గురించి చెప్పట్లేదు, బట్ యాజ్ ఇట్ ఈస్గా చూసి కరెక్ట్గా చెప్పే రివ్యూలతో మీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్లు. సో ఇంకొకటి ఏందిరా, డిమాండ్ పవన్ ఏం చెప్పాడు అంటే ఇప్పుడు సర్కిల్స్ పెట్టారు కదా బర్నీ గారు, అక్కడ ఆ జంకీ యాడ్, డంపీ యాడ్, ఏదో యాడ్, ఆ యాడ్లో డిఫరెంట్ సర్కిల్స్ ఉన్నాయి. చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్, సర్కిల్లో బొక్క ఉంది. సర్కిల్ అంటే సర్కిల్ ఉంది. సర్కిల్ అంటేనే బొక్క అంటే నేను ఏం చేయలేను. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ మధ్యలో చిన్న బొక్క ఉంది, కానీ సర్కిలే కదా. మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? అది దగ్గరలో ఉన్నవన్నీ షేప్స్. బర్నీ గారు 3 సర్కిళ్ళు పెట్టారు కదా, అందులో ఒక సర్కిల్కి మధ్యలో బొక్క ఉంది చిన్నది, అది కనబడదు. అర్థమైందా? సో దాన్ని మనం సర్కిలే అంటాం. డిమాండ్ పవన్ వచ్చి ఇది సర్కిలే కదా అంటే సర్కిలే, మరి దీనికి బొక్క ఉంది కదా, 5 సర్కిలే కదా అంటే లోపల ఇంకో మంచి సర్కిల్ ఉంటుంది. మరి ఈ సర్కిల్ కరెక్ట్ సర్కిలా, ఆ సర్కిల్ కరెక్ట్ సర్కిల్ అంటే బర్నీమయ్య ఏదైతే పెట్టిందా వెంటనే అప్పటికి ఆట అయిపోయింది, నేను మార్చేస్తాడు. సో బర్నీ గారు కూడా టెక్నికల్గా ఒక షేప్ కరెక్ట్గా పెట్టలే. సర్కిల్కి బొక్క ఉన్నది. 2 సింపుల్ థింగ్స్ అబ్బా. ట్రయాంగిల్ ఇప్పుడు ఎలాగైతే జరిగిందో ఇక్కడ 2 సర్కిళ్ళు ఉన్నాయి. ఇందులో పర్ఫెక్ట్ సర్కిల్ ఏదిరా అంటే సర్కిల్లో బొక్క లేనిదే పర్ఫెక్ట్ సర్కిల్. అది ఆయన పెట్టలే, ఆ డిమాండ్ పవన్ కనిపెట్టాడు, తర్వాత పెడతాడు. సో అది కూడా రాంగే కదా. సో ఓవరాల్గా నేనేమంటాను అంటే ఈ గేమ్ని అనాలిసిస్ చేసే విధానంలో సంచాలకుగా సంజన గారు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఆమె కరెక్ట్గా ఇదంతా సరిగ్గా చూసుంటే ఈ మిస్టేక్స్ అయ్యేది కదా. ఎందుకంటే ప్లేయర్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఎంపైర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎంపైర్ కన్ఫ్యూజ్ అయింది. ఎంపైర్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆడుతూ తమలపాకు అటు ఇటు అయిపోయి ఓవరాల్గా ఎండ్ రిజల్ట్కి వచ్చేసరికి ఫెయిర్గా వెళ్ళలేదేమో అని నాకు అనిపించింది. ఇది నేను గట్టిగా స్టేట్మెంట్లా కూడా నేను చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దీనికి రకరకాలు ఇప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. 10లో 7 మంది నన్ను తిడతారు, అరే రాంగ్, సంజన గారు చేసింది రైట్ అని వాదిస్తారు. బట్ నేనేం చేయలేను, ఉన్నదే చెప్తున్నా, అది మ్యాటర్. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. పోనీ నా మీద నమ్మకం లేదంటే లైవ్ చూసిన వాళ్ళు చెప్పండి, వారు వేరే రివ్యూల దగ్గర విని చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. దీనికి కరెక్ట్ వెర్డిక్ట్ ఏదై ఉంటే బాగున్నో అనిపిస్తుందో మీరు చెప్పండి. నేను లైవ్ అయితే రికార్డ్ చేసుకునే లైవే 2-3 సార్లు ముందుకి వెనక్కి వెళ్ళి చూసే, ఎంత టాప్ యాంగిల్లో ఏ యాంగిల్లో చూసినా కూడా నాకు ఎందుకో సంజన గారు మిస్టేక్ చేశారనిపించింది. అలా అని చెప్పి బర్నీ గారు దాంట్లో కూడా ఆ బొక్క ఉంది సర్కిల్ది. బట్ ఇక్కడ బాగా పెద్ద బొక్కలు ఉన్నాయి, బొక్కలోనే బొక్క ఉంది. అండ్ దీనికి గేమ్ చేంజర్ ఎవర్రా అంటే నేను తనూజ అంటాను. అండ్ రితు ఆ దాచే విధానం ఉందో చూసారా, ఒళ్ళు మండింది నాకు. సో ఓవరాల్గా అది జరిగింది. మీకు డైలాగులు కూడా కావాలంటే డైలాగులు నేను రాశాను. ముందు ఇదంతా నేను చెప్పాలనిపించింది చెప్పాను. సో మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఏమంటారా అంటే కరెక్ట్గా ఎపిసోడ్ తర్వాత ఏమైపోయిందో రాశాను నేను. ఇంకోటి టీవీ ప్రోమోలో భరణి గారికి కళ్యాణ్కి పెద్ద గొడవ అయినట్టు చూపించారు కదా, అది లైవ్లో ఎత్తేసారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అంత పెద్ద గొడవ ఏమో అవ్వలేదేమో అనిపించింది. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అలా చూపించినట్టు అనిపించింది.
ఎందుకంటే లైవ్లో తర్వాత రితు గెలిచేసిన తర్వాత బ్లాగ్స్ పెట్టేసిన తర్వాత బర్నీ గారితో కళ్యాణ్ మంచిగా నవ్వుతూనే మాట్లాడతారు, బర్నీ గారు కూడా నవ్వుతూ మాట్లాడతారు. అఫ్కోర్స్ ఎడిటర్ ఒకవేళ వీళ్ళు ఏమైనా తిట్టుకుని అరుచుకుని ఉంటే కట్ చేసేస్తే మొత్తం కట్ చేసేస్తారు, కానీ ఎంత కట్ చేసేసినా తర్వాత కాన్వర్జేషన్లో నవ్వుకొని మాట్లాడరు కదా. సో అంత పెద్దగా జరగలేదు, ప్రోమో కోసం అలా కట్ చేసేమో నాకు అనిపించింది. ఓకే, కమింగ్ బ్యాక్ టు లైవ్. బర్నీ గారు వచ్చి దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్ అంటాడు ఆయన. తనూజ వచ్చేసరికి ఏమంటుందని, సంజన గారు బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు 3 ఒకటే షేప్ ఉండాలి అని. యాక్చువల్గా ఈ పాయింట్లో కరెక్ట్గా చెప్పాలంటే 3 ఒకటే షేప్కి అక్కడ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ ఈ టెర్మినాలజీ కరెక్టే. 3 ఒక షేప్లోనే ఉండాలి అంటే సైజు కాదు, షేప్. అంటే 3 ట్రయాంగిల్ అయి ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం 3 ట్రయాంగిల్ కాదు కదా. ఆమెకు 2 ట్రయాంగిల్ అనిపించట్లేదు. ఒకటి అప్చూస్ ట్రయాంగిల్ అన్నారు కదా, అది కూడా ట్రయాంగిల్ అనిపించట్లేదు, రెండోది కూడా ట్రయాంగిల్ అనిపించట్లేదు. కానీ ఫస్ట్ ట్రయాంగిలే, కానీ రెండోది ట్రయాంగిల్ కాదు ఇందాక నేను చెప్పినట్టు, ఎందుకంటే ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ ఇంకోటి ఉంది కాబట్టి. రితు వచ్చేసరికి ఒక సైజ్ అని చెప్పలేదు. నేను అదే చెప్తున్నా, వీళ్ళు షేప్కి సైజ్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. బర్నీ ఏమంటాడంటే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ట్రయాంగిల్ అండి, ఈ చిన్న చిన్న తేడా ఎందుకు ఇచ్చారంటే కరెక్ట్ ట్రయాంగిల్ పట్టమని. ఎగ్జాక్ట్లీ ఈ గేమ్ తాలూకా మెయిన్ కాన్సెప్టే చిన్న చిన్న ఎర్రర్స్, మిస్లీనియస్ ఎర్రర్స్, చిన్న చిన్నవి డిఫెక్ట్లు ఉన్నవి ఇచ్చారు. ఎందుకురా అంటే గేమ్ అదే పర్ఫెక్ట్గా ఉన్నవి పెట్టాలి. ఆ కంగారులో మనం ఇది ట్రయాంగిలే కదా, ఇది స్క్వేరే కదా పెట్టేస్తాం, కానీ పర్ఫెక్ట్ షేప్ ఉన్నవి పెట్టాలి కదా. అది అందుకే బిగ్ బాస్ 2వ రూలు మీరు మెయిన్ ఎపిసోడ్లో కూడా ఉంటుంది చూడండి, వినండి కావాలని. రెండో రూల్ మళ్ళీ క్లియర్గా, షేప్ సైజ్ కాదు. రితు ఏమంటుందంటే ఏ ఊర్లో అయినా ఇది ట్రయాంగిలే. అక్క ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది, అప్పటికి ఇంకోటి దొరకలే. బర్నీ గారు వచ్చేసరికి 100% అది ట్రయాంగిల్ కాదంటనమాట. తనూజ వచ్చేసరికి సంచాలక్గా సంజన గారు ప్లీజ్ బీ ఫెయిర్ సంచాలక్, ప్లీజ్ బీ ఫెయిర్, అలా గొడవ అవుతుంది, అరుచుకుంటారు అనమాట. ఆ ట్రయాంగిల్ ఒక వర్గం ట్రయాంగిల్ అంటారు, ఇంకో వర్గం ట్రయాంగిల్ కాదంటారు. కళ్యాణ్ వచ్చి దూరం నుంచి నాకు ట్రయాంగిల్ అని అనిపించింది, ఇక్కడ చూస్తే అలా కొంచెం కాదనిపించింది, ఒకవేళ నేను ముందే దగ్గరలో నాకు అలా కనబడి ఉంటే నేను చెప్పేవాడిని అని కళ్యాణ్ అంటాడు. అంటే ట్రయాంగిల్ కొంచెం కాదు అన్నట్టు చెప్తాడు. సంజన వచ్చి ఇది ట్రయాంగిల్ కాకపోతే మరి ఈ షేప్ని ఏమంటారు అని చెప్పి సంజన అంటారు. ఇక్కడ కూడా నేను ఒప్పుకుంటాను, సంజన పాయింట్ కరెక్ట్ అని, ఇది ఏ షేప్ అంటారు అని చెప్పి, అదే ట్రయాంగిల్లోనే ఉంది కాబట్టి. కానీ 3 స్ట్రైట్ లైన్స్ లేవు, సరే ఎండ్ ఆఫ్ ద ట్రయాంగిల్ దగ్గరలో ఉందనుకున్నాం, ఇర్రెగ్యులర్ ట్రయాంగిల్ ఏదనుకుందాం. కానీ తర్వాత ఎప్పుడైతే ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ దొరికినప్పుడు ఆమెకు అర్థమైపోయింది, కానీ ఆమె ఈగో ఎందుకు అడ్డిందని నాకు అనిపించింది. రీతు ఎతుకుతుంది అన్నమాట, ఎతుకుతాం అసలు ఏముందో నిజంగా ట్రయాంగిల్ ఉందా లేదని రీతు డెమోని ఎత్తితే దొరికేస్తుంది. దొరికేసిన తర్వాత అసలు కన్వీనియంట్గా ఆమె అసలు దాన్ని పట్టించుకోదు. దొరికేసిన తర్వాత కూడా అప్పుడు మళ్ళీ బర్నీ అడుగుతాడు, తనూజ అడుగుతుంది, అయినా కూడా అప్పుడు బిగ్ బాస్ జడ్జిమెంట్ ఇవ్వమంటే నేను అది షాక్. దొరికిన తర్వాత ఈమె ఎలా ఆలోచిస్తుందరా అని చూస్తే లేదు రితువే విన్నర్ అంది, అది నాకు నచ్చలే. తర్వాత డెమోను బర్నీ సర్కిల్లో బొక్క ఉంది కదా, ఇది కన్సిడర్ చేస్తారా? ఇది నేను ఇందాక చెప్పాను కదా, డెమోను కూడా బర్నీ గారి దగ్గర ఈ సర్కిల్లో బొక్క ఉంది కదా మరి ఇది కన్సిడర్ చేస్తారా? ఏముంది ఆ సర్కిల్ తీసి ఈ సర్కిల్ పెట్టేదని ఈ సర్కిల్ పెట్టారు. సో అది కూడా రాంగే. అప్పుడు తనుజ ఏమంటుందంటే షేప్ ఈజ్ షేప్, అది కాదు తల్లి బిడ్డ న్యాయం, షేప్ ఈజ్ షేప్ కాదు, మరి అది కూడా షేప్ ట్రయాంగిల్ షేప్లోనే ఉంది, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ షేప్ కావాలి మనకి. సంజన ఇది ట్రయాంగిలే బికాస్ దీనికి 4 కార్నర్లు కూడా లేదు. ఆమె కార్నర్లో వెళ్ళింది, కానీ నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ 3 ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, అవే పెట్టాలని కదా. ఇది అంత సింపుల్ లైన్లో చెప్పాలంటే నీకు ఎగ్జాక్ట్గా 6 ఇచ్చారు, 6 ఎగ్జాక్ట్ 6 ట్రయాంగిల్ ఇచ్చారు, మిగిలిన 2 దగ్గరలో ఇచ్చారు, అప్పుడు ఏం పెట్టాలి? 3 పెట్టాలన్నప్పుడు ఎగ్జాక్ట్ 3 కదా పెట్టాలి, అంతే, టాపిక్ ఇస్ ఓవర్. రితు వచ్చి తనుజన అవుతుంది, ఎందుకు అలా అయితే ఇక్కడ ఈయన ట్రయాంగిల్ ఇది ఎందుకు చిన్నది ఉంది, ఇది ఎందుకు పెద్దది ఉంది, మరి ఇది కూడా రాంగ్ కదా. అది కాదక్క, సైజు గురించి చెప్పలేదక్క, షేప్ గురించే చెప్పారు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అడిగితే సంజన గారు రితు అని చెప్పేస్తారు. అక్కడ పిల్లకలు టచ్ అయిపోతారు బర్నీకి, చాలాసేపు అరుస్తారు. ఇంకా ఐ విల్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్, ఈరోజు నేను నా కోసం నించుంటాను, నేను ఎప్పుడు ఇలా చెయ్యను, బట్ ఎందుకు చేస్తున్నాను, ఇది గేమ్ ఎందుకు పెట్టారు, ఇది ఆషామాష గేమా, టికెట్ టు ఫినాలే గేమ్లో ఇలాంటి జడ్జిమెంటా? నేను ఎప్పుడైనా సంచాలకు డే 1 నుంచి గమనించండి, సంచాలకు ఎటువంటి డెసిషన్ ఇచ్చినా కూడా నేను నోరు మూసుకొని కట్టుబడి ఉంటాను. బట్ నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, అక్కడ తప్పు జరుగుతుంది, దట్టు ఇది టికెట్ టు ఫినాలే టాస్క్. సంజన గారు మీరు రాంగ్ చేస్తున్నారు, నేను మాత్రం నా కోసం నించుంటా, ఐ విల్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్, ఇది అన్యాయం అబ్బా తోటి. ఆయన 5 అస్సలు తగ్గలే. కరెక్ట్గా ఆయన మంచి బీపీలో ఉన్నప్పుడు తనూజ వచ్చి
ఆ రింగ్ గురించి చెప్పింది. ఆ రింగ్ లోపల దాయడం అది బర్నీకి తెలియదు. దానికి ఇంకా పిల్లకాయలు రింగ్ దాస్తావా, రింగ్ ఎలా దాన్ని దాస్తారు, రింగ్ అసలు ఎలా దాస్తారు, స్పోర్ట్స్మెన్షిప్ లేదా మీకు అసలు. నేను గేమ్ అయిపోయిన తర్వాత ఆమె విన్నాననగానే వెళ్ళి హగ్ చేసుకొని నేను లీడింగ్లో ఉన్నా కూడా భలే ఆడేవమ్మా అని చెప్పి కంగ్రాచులేట్ చెప్పాను. అది స్పోర్ట్స్మెన్షిప్. అలాంటిది ఆమె ఇలా చీప్గా రింగ్ దాచేస్తుందా ఎలా అండి సంజన గారు, మీకు తెలిసినా కూడా ఇలా ఎలా చేశారు అండి. ఇంకా ఆయన మొత్తం ఇంకా అర్జున్ రెడ్డి మోడ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అదే సంజన గారు, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్ అండి, దిస్ ఈజ్ టికెట్ టు ఫినాలే టాస్క్. సంజన ఐ నో అండి, ఐ విష్ యూ వాన్ అని చెప్పి మంచి కొటేషన్ చెప్తుంది. బిగ్ బాస్ జస్ట్ ట్రయాంగిల్ అన్నారు కానీ సేమ్ సైజు షేప్ అండ్ కలర్ అని చెప్పలేదు కదని చెప్పి సంజన అంటది. నేను ఇందాక చెప్పాను కదా, అదే మ్యాటర్. ఇంకా రీతు వచ్చేసరికి ఎవరైనా ఒకరు గెలిస్తే పెద్ద రచ్చ చేయాలి, చండాలం చేయాలి, ఒకరు హ్యాపీగా ఉంటే ఉండకూడదని చెప్పి అక్క నీటి గెలిపోయింది. ఏది రింగ్ లోప బయటపడేసి. ఈ డైలాగ్ ఎవరికి అనుకున్నారు, తనూజాకి. తర్వాత తనూజ వచ్చి డెమోనికి చెప్తుంది, షర్ట్ లోపల రింగు దాచుకోవచ్చా అంటే అక్కడ పాపం డెమాన్ పవను ఒకటి చెప్దాం అనుకుంటున్నాడు. మీరు డిక్లేర్ చేసిన తర్వాత ఆమె లోపల పెట్టుకుంది అంటే మీద ఎక్కేస్తున్నారు అప్పటికి భరణి. నువ్వేం చెప్పినా అది నీకు అదే రైట్ అనిపిస్తుంది. అంటే నేను అప్పటికి పిల్లవాడు చెప్తున్నాను, అన్నా నేను రితు చేసింది రైట్ అని చెప్పట్లేదన్నా, అక్కడ ఏం జరిగిందో చెప్తున్నానన్నా, రితు చేసింది రాంగే అన్నా చెప్పినా వినట్లే, కరిసేసారు ఫుల్గా. లాస్ట్లో మళ్ళీ చెప్తే ఒకటి విన్నారు అంతే. బర్నీ వచ్చి రింగ్ ఎవరు దాచిపెట్టారు రింగ్ గట్టిగా అరుస్తారండి. తనుజ రితువే రెడ్ కలర్ రింగు షర్ట్ లోపల పెట్టుకుంది. యాక్చువల్గా రింగ్ దాయడం కళ్యాణ్ చూశారు, ఇమాన్యుల్ చూశారంట. తర్వాత చెప్తారు ఎందుకు దాస్తున్నావు, అయిపోయిన తర్వాత వద్దు పెట్టి అంటే వాడు పెట్టిందండి. కానీ ఆ అక్క స్ట్రాటజీ వేరు, నేను చెప్తాను. బర్నీ వచ్చి క్లాప్స్ కొడతాడు ఫుల్గా. సూపర్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, సూపర్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. నేను ఫస్ట్ వీక్ నుంచి సంచాలక్ డెస్టినీస్ ఫైనల్ అన్నాను, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నా, రింగ్ దాచే విషయం కూడా నాకు తెలియదు. రాంగ్ ఇది సంజన గారు, చాలా రాంగ్ ఇది. సంజన ఏమంటుందంటే నేను ఆ రింగ్ గురించి అడిగాను అండ్ విత్ ఇన్ 5 సెకండ్స్లో మీకు అక్కడ ఉండి రింగ్ ఇచ్చాను, సో దానివల్ల మీకు ఏం ఇంపాక్ట్ పడలేదు, ప్లీజ్ అది వదిలేయండి భరణి గారు అంటే. తనుజ ఈ గేమ్ స్పాయిల్ అయ్యిందంటే దానికి రీజన్ సంచాలక్కే, బికాజ్ ఆమె చెప్పడం వల్లనే మీరు ఆగిపోయారు, సో మీది వల్లే పోయింది అని చెప్పి ఆమె డైరెక్ట్ ఆన్ ఫేస్ చెప్తుంది. టు బి ఆనెస్ట్ సంచాలక్ బొక్క అయిపోయింది పాపం, సంచాలక్దే రాంగ్. ఇంకా బర్నీ గారు ఐ విల్ ఫైట్ ఫర్ మై సెల్ఫ్. ఆ గేమ్ అవ్వగానే నేను స్పోర్ట్స్మెన్షిప్ ఉంది కాబట్టి వెళ్ళి హక్ చేసుకొని బాగా ఆడేవన్నాను, అలాంటిది నా దగ్గర రింగు దొబ్బెత్తదా అని చెప్పి. తర్వాత ఇమ్ము చెప్తాడన్నమాట, రింగు యాక్చువల్గా డిక్లరేషన్ అయిపోయిన తర్వాత తీసుకుందన్న అంటే, అయినా కూడా అలా ఎలా తీసుకుంటుంది ఆడుతూట అని చెప్పి ఆయన ఊరుకోవట్లేదు. తర్వాత బర్నీ వర్సెస్ డెమాన్ కూడా డిస్కషన్ అవుతుంది. పాపం డెమాన్ మీద బర్నీ ఎక్కేస్తే అప్పుడు చెప్తాడు, అలా కాదు సార్ నేను ఏం చెప్తున్నానంటే ఆమె చేసింది రైట్ అని చెప్పట్లేదు సార్, రాంగే, కానీ ఎందుకు చేసింది ఎలా చేసింది అనేది చెప్తున్నాను నేను అని చెప్తాడు. నేను ఆమె నా సపోర్ట్ చేయట్లేదు, జరిగిందే చెప్తున్నా అంటాడు. రితు వచ్చి అలా ట్రయాంగిల్ గొడవ, రితు రీజన్ చెప్తుంది, అలా ట్రయాంగిల్ గొడవ పడుతున్నారు కదా, ఆయన కన్సర్న్ రైజ్ చేస్తున్నారు కదా, అప్పుడు నేను రింగ్ దాచేసాను అని చెప్పి రితు డెమాన్ చెప్తుంది. అప్పుడు బర్నీ ఉండడు అక్కడ. డెమాన్ ఏమంటాడని మంచిది, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు అప్పీల్ చేశారని చెప్పి నువ్వు హైడ్ చేసావా, అదే అడుగుతారు రేపు, అలాగాని అడిగితే నువ్వు చేసింది రాంగ్ అని చెప్పేస్తే అప్పటికి అక్క ఊరుకోదు, చిన్నది కరుస్తుంది. సింపుల్ అబ్బా, డెమాన్ పవన్కి తెలుసు అక్కడ చేసింది రాంగ్ అని. ఎందుకో చెప్తాను చూడండి. చాలాసేపు రింగ్ దాచింది, బర్నీ గారు ఒక రింగ్ వేస్తారు కదా, రెండో రింగ్ వేయలేకపోతారు కదా, అప్పుడే దాచేసింది. ఎందుకు దాచేసింది అంటే అప్పుడు ఈ వాదనలు అవుతున్నాయి ఈ ట్రయాంగిల్ గురించి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి రింగ్ దొరకకూడదనే కన్నింగ్ థాట్లోనే కదా దాచింది. తర్వాత ఆయన రెండో రింగ్ వేస్తాడు, ఎతుకుతున్నాడు ఇంకో రింగ్ ఏది అని చెప్పి. అప్పుడు వెంటనే ఏం చేసిందంటే సంజనాకి తెలిసే విషయం, ఇది షర్ట్ లోపల పెట్టేసిందండి, మళ్ళీ ఇది పెద్ద రప్చర్ అయిపోతుందని చెప్పి రభస అయిపోద్దని చెప్పి అక్కడ ఉన్న రింగ్ వెళ్ళి తీసి ఈయనకి ఇస్తే మూడో రింగ్ కూడా వేసేస్తాడు. మూడో రింగ్ వేసేసిన తర్వాత రితు వచ్చి ఏది రెండు రింగ్లే ఉన్నాయి ఎందుకంటుంది లోపల దాచుకొని అంటే కావాలనే చేసినట్టు. బట్ డిమాండ్ పవన్కి అలా చెప్పట్లే, చాలా తప్పు రితు చేసింది. అది రితు ఫ్యాన్స్ కూడా లైవ్ నేనే ఇంకాపరేట్ చేసి చెప్పట్లే, లైవ్లో ఉండేదే చెప్తున్నా. రితు ఏమంటుంది, మూడు రింగులు కనబడలేదు అన్నప్పుడు నేను తీయలేదంట, అవి వేరేలా పోటారా, ఆయన అంతా డిక్లేర్ చేశాక జస్ట్ అలా పెట్టుకున్నాను రా అంతే, ఆయన అలా వాదిస్తున్నాడు, తర్వాత అందులో పడేసాడంటే చాలాసేపు ఆమె లోపల దాస్తుంది, చాలా తప్పది. తనూజ వచ్చేసరికి బర్నీకి నాన్న ఇదంతా అయిపోతుంది గొడవ అంతా, ఆయన అరుచుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత బిగ్ బాస్ లోపల ఆ యాక్టివిటీ రూమ్కి రమ్మంటే
ఈమె పలకలేటేస్తుంది. సో బర్నీ అవుట్ అయిపోతాడు. సో చివరికి మిగిలింది ఇమాన్యుల్, రితు చౌదరి, కళ్యాణ్. తర్వాత బయటకు వచ్చేస్తారు. ఇంట్లోనే తనుజ వచ్చి బర్నీకి, నాన్న నీకు సుమన్ శెట్టి తప్ప ఎవరూ లేరా సపోర్ట్ చేయడానికి అంటే, బర్నీ ఎందుకు లేరు? తనుజ, మరి ఆవిడ అన్నిసార్లు చెప్తే నువ్వేం మాట్లాడవేం నాన్న? ఆవిడంటే సంజన. ఎవరన్నారు అలాగా అని బర్నీ అంటే, సంజన గారు. అప్పుడు సుమన్ అంటాడు, సుమన్ శెట్టి అప్పుడు అక్కడ బర్నీ గారు లేరు అంటే, అవునమ్మా నిజంగా లేనని చెప్పి తనుజకి హక్ చేసుకుంటాడు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే తప్పేంటి? తనుజ ఏమంటుందంటే, ఎవరూ లేరంటే నేను లేనా మీకు అంటే, లేదమ్మా నువ్వు ఎందుకు లేవు అని చెప్పి ఆయన అది. తర్వాత కళ్యాణ్ కూడా చెప్పాను కదా, ప్రోమోలో అలా చూపించారా బర్నీ గారి దగ్గరికి వచ్చి, ఎలా దొరికిందో ఎక్కడ దొరికిందో మాకు తెలీదు, బట్ అది చూసి ఏం చేస్తున్నావు కింద పడే అని మేము అన్నాము, వెంటనే కింద పడేసింది రింగ్ అని చెప్తాడు. తనుజ వచ్చి బర్నీ గారికి, మీరు ఎప్పుడైతే మిస్టేక్ అన్నారో అప్పుడు రింగ్ లోపల పెట్టుకుంది, ఎగ్జాక్ట్లీ అప్పుడు పెట్టుకొని అలా ఉంచేసింది కావాలని చెప్పి, ఇంకో రింగ్ దొరకకూడదని చెప్పి. అప్పటికి నేను వెళ్ళి ఆమెని హక్ చేసుకున్నా కూడా అని చెప్తుంది, ఈమె డిక్లేర్ చేసిందని చెప్పి. తర్వాత బర్నీ వచ్చి ఇమాన్యుల్కి, నేను వెళ్ళి అప్రిషియేట్ చేశాక ఆమె భలే ఆడేవు, నేను లీడ్లో ఉన్నా కూడా బాగా ఆడేవు అని అన్న తర్వాత కూడా రింగ్ దాయడం ఏంటి ఇమాన్యుల్, చాలా రాంగ్ అది. నేను అక్కడ బరస్ట్ అయిపోయాను ఇమాన్యుల్, నాకు అక్కడ ట్రిగ్గర్ అయింది, నేను అందుకే నిజంగా అక్కడే ట్రిగ్గర్ అయిపోయా మనిషి. బర్నీ వచ్చి తనూజకి ఏమంటాడంటే లాస్ట్లో, తనూజ ఈరోజు నా కోసం స్ట్రాంగ్గా నిలబడింది అనేది షేర్ చేసుకుంటున్నానమ్మా సుమన్ శెట్టికి అని చెప్తే, తనూజ మీరు రిలాక్స్డ్గా ఉండుంటే వేసేవారు నాన్న రింగు, అండ్ ఇంకోటి ఆ పిల్ల కూడా దాచేసింది రింగు, ఎగ్జాక్ట్లీ. సుమన్ వచ్చేసరికి, అవునన్నా మీరు సర్కిల్ అడుగుతున్నారు కదా గేమ్ ఆడుతున్నప్పుడు, రితుకి సర్కిల్ దొరికినా కూడా డ్రమ్లో పడేసింది కావాలని చెప్పి. సో దీన్ని మనం ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనొచ్చు, ఒకరికి ఇట్లాంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీ నచ్చదు, బట్ దీన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఆ రింగ్ దాచేసే విధానం మాత్రం టూ వరస్ట్. సో ఓవరాల్గా జరిగిన డిస్కషన్ ఇది. సో నాకేమనిపించింది అంటే, పాపం ఇంజస్టిసే బర్నీ గారికి జరిగింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్లారిటీ, అదే కన్ఫ్యూజన్ వల్ల. అండ్ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత కూడా సంజన గారు ఎందుకో ఈగో వల్ల తీసుకున్నారు ఆ డెసిషన్, మరి నాకు అర్థం కావట్లే. సో ఓవరాల్గా అయితే రాంగ్ డెసిషనే తీసుకున్నారు అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో ఆర్ మీ వ్యూ పాయింట్ ఏంటో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద ప్లీజ్ డూ కామెంట్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేజ్ కూడా ఫాలో అవ్వడం ట్రై చేయండి. రేపు వీడియో బాగుంటుంది, రేపు ప్రోమోలు కూడా బాగుంటాయి, కళ్యాణ్ ఎలా అయ్యాడు ఏమయ్యాడు ఇవన్నీ మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. నమస్కారం, ధన్యవాదాలు.